ఓ, నీకు సహాయం చేసినట్టు నేను యెహోషువకి సహాయం చేస్తాను. ఒక పనివాడు, కానీ దేవుడు గొప్ప తలంపులు. 40 ఏళ్ళు పనివాడిగా ఉన్నాడండి, కానీ గొప్ప నాయకుడిగా దేవుడి చేత కోరుకొనబడ్డాడు. ఎలీషాను దేవుడు పిలిచినప్పుడు ఏలియా వెళ్ళి అతని మీద దుప్పటేసినప్పుడు అతడు 12 అరకలు పెట్టి భూమి దున్నుతున్నాడంట. 12 అరక అతను దున్నుతున్నాడండి. అంతే, ఎంత పెద్ద భూస్వామం ఆలోచన చేయండి. బోల్డ్ మంది పనులను పెట్టుకొని, మీకు అరకలంటే తెలియమేమో, 12 ట్రాక్టర్లు పెట్టి భూమి దున్నుతున్నాడంట. 12వ ట్రాక్టర్ ఆయన నడుపుతున్నాడంట. అంటే ఎంత బాధ్యత కలిగినోడో, ఎంత గొప్ప ధనవంతుడో చూడండి. దుప్పటి వేసి ప్రభుడిని పిలుస్తున్నాడు అనగానే పంట ఇంటికి చేర్చి వస్తానన్నాడా? ఏంటండి, మా అమ్మ నాన్నకి చెప్పొస్తానయ్యా అని చెప్పి ఊరందరికీ చెప్పి, అమ్మ నాన్నకి చెప్పొస్తానంటే నన్ను దేవుడు పిలిచాడు, నన్ను దేవుడు కోరుకున్నాడమ్మా, నన్ను దేవుడు పిలిచాడు, నాన్న దేవుడు పెట్టినాయన నేను అని చెప్పడానికి వెళ్ళాడు. ఎంత సంతోషమైందంటే ఆ నాగళ్ళన్నీ పగలగొట్టి ఆ ఎద్దుల్ని బలిచ్చి ఆ భోజనం ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టి సేవకి వెళ్తున్నానని చెప్పాడంటే సంతోషంగా పెళ్లి చేసుకున్నంత సంతోషం. బాబా, మళ్ళీ ఎప్పుడు వచ్చి ఈ అరకలు దున్నకుండా, ఈ అరకలు నాకు అక్కర్లా. కొంతమంది చూద్దాం, సేవ 3 రోజులు చూద్దాం, నేను లాంగ్ లీవ్ పెట్టి వస్తానండి, ఇక్కడ చూస్తా, సేవ బాగుంటే ఓకే, లేకపోతే ఐ గో బ్యాక్ టు మై జాబ్లోకి వెళ్ళిపోతా. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాదు. సేవ అంటే ఎందుకంటే బాధపడతారు? పిచ్చి పిచ్చి సేవకులను చూస్తున్నారు మీరు.